మరోసారి ఎయిర్పోర్ట్ రన్వే పైకి వచ్చింది చిరుత. రన్వే సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిరుత చిక్కింది. 6 రోజుల క్రితం కూడా ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత కనిపించింది. అప్పటి నుంచి ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. 6 రోజుల నుంచి చిక్కకుండా అధికారులకు చిరుత ముప్పు తిప్పలు పెడుతోంది. చిరుతను బంధించేందుకు బోన్ల సంఖ్యను కూడా అటవీశాఖ అధికారులు పెంచారు. మేకను ఎరవేసిన బోన్ దగ్గరకు రాకుండా తప్పించుకు తిరుగుతోంది చిరుత. ఎయిర్పోర్ట్ పక్కన చెట్ల మధ్యలో చిరుత దాక్కుంది. చిరుతను బంధించేందుకు 5 బృందాలుగా అధికారులు గాలిస్తున్నారు. ట్రాప్ కెమెరా విజువల్స్ ఆధారంగా పోలీసు సంచరిస్తున్న 2 ప్లేస్లు గుర్తించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో నిఘా పెట్టారు. ఇవాళ ఖచ్చితంగా చిరుతను పట్టుకుంటామంటున్నారు ఫారెస్ట్ అధికారులు. మొత్తం మీద ఎయిర్పోర్ట్లో మరోసారి చిరుత టెన్షన్ నెలకొంది. గత వారం క్రితం సంచరించిన చిరుత తాజాగా మరోసారి ఎయిర్పోర్ట్ రన్వే పైకి రావడంతో అధికారులు కలవరం చెందుతున్నారు. ట్రాప్ కెమెరాల ఆధారంగా చిరుత సంచరిస్తున్నటువంటి ఆనవాళ్లను గుర్తించారు అటవీశాఖ అధికారులు. పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, మరోసారి చిరుత సంచారానికి సంబంధించి కలకలం రేగుతోంది. ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతోంది? అటవీశాఖ అధికారులు ఏమంటున్నారు? రైట్, మరొకసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుతను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేసినప్పటికీ చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది చిరుత. 6 రోజుల నుంచి అధికారులకు ముప్పు తిప్పలు పడుతోంది. మేకను ఎరవేసిన బోన్ దగ్గరికి రాకుండా చిరుత తప్పించుకు చిరుతోంది. దీంతో ఎయిర్పోర్ట్ పక్కన చెట్ల మధ్యలో చిరుత దాక్కున్నట్లుగా అధికారులు గుర్తించారు. దాన్ని బంధించేందుకు 5 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తున్నారు. ట్రాప్ కెమెరా ఆధారంగా పోలీసు సంచరిస్తున్న 2 ప్లేస్లను గుర్తించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో నిఘా పెట్టారు. ఇవాళ ఖచ్చితంగా చిరుతను బంధించి తీరుతామంటున్నారు ఫారెస్ట్ అధికారులు. పెట్రిషియా జైన్ అయ్యారు. పెట్రిషియా, చిరుత సంచారం మరొకసారి ఎయిర్పోర్ట్లో కలకలం రేపుతోంది. ఏం జరుగుతుంది? అటవీశాఖ అధికారులు ఏమంటున్నారు? ఎప్పుడు చిరుతను బంధించే అవకాశం ఉంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ అధికారులు కానీ దాన్ని పట్టుకోనికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా దొరకట్లేదు. అదేవిధంగా మేకను కూడా ఎరవేస్తున్నారు. అయినప్పటికీ కూడా పులి మాత్రము ఆచూకీని దాంట్లో ఆ ట్రాప్ బోన్సే కానీ లేకపోతే విజువల్స్ పరంగా కూడా మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ పూర్తిగా అయితే దొరకట్లేదు అయితే తెలుస్తుంది. ఒకసారి స్థానికులు అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి, మీ ఊర్లో కూడా పులి తిరుగుతుంది అనే ఒక సమాచారం వస్తుంది. చెప్పండి, ఏం జరుగుతుంది? పులి వచ్చిందంటే గత 5 రోజుల అయితే చెప్తున్నారు. మా పొలం ఇదే పొలం అనేది ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నది. కాకపోతే మాత్రం కనిపించలేదు. ఇక్కడైతే మాకు కనిపించలేదు. అది ఎయిర్పోర్ట్లో ఉందంటున్నారు. ఇది రషీద్ కూడా బాదురు కూడా ఈ చుట్టుపక్కలనే తిరుగుతుందని అంటున్నారు. ఈ గోడ మీకు తిరుగుతుందంటే ఇదే గోడ ప్రస్తుతానికైతే చూడండి. కూడా ఈ గోడ ఫెన్సింగ్ మీకు దుంకితే ఇక్కడ అయితే షాడో వస్తుంది, కరెంట్ షాడో ఉంటుంది అనుకుంటుంది. ఆ షాడో వస్తే కూడా అభిప్రాయం ఉంటుంది. మరి అది చిరుత పులి లేక జంగవిలా తెలుసలేదు. ఇంకోటి, ఆ చిరుత పులి అయినా కానీ దానికి ఆహారం పుల్లు ఉంది. ఏముందంటే ఇక్కడ నెమిలీలు మస్తుగా ఉన్నాయి, విపరీతంగా నెమిలీలు ఉన్నాయి, అడిపందులు ఉన్నాయి, మస్తు అడిపందులు ఉన్నాయి, కుందేలు ఉన్నాయి. వీరు వట్టపెట్ట కూడా అంతకుముందు వట్టటోళ్ళు ఉండే మా విలేజ్లో. ఇవి వాళ్ళు కూడా లేరు, చనిపోయిన ఆయన లేడు. అయితే అవి వెరినాయి. అవి వెరినందుకు ఇవి కూడా తిని అక్కడనే పండుగ ఉంటుందేమో ఆలోచన. ప్రస్తుతానికి వాళ్ళు మిషన్లు పెడుతురు. మిషన్ పెట్టినప్పుడు మేకపిల్లని పైన పెట్టి ఆ పులి వచ్చే వరకు మేకపిల్ల చూపించి అది బోన్లో పడితే బాగుంటుంది. ఆ బోన్ కాడ చూసిరు. మేమైతే చూసినాం, టీవీలో చూసినాము, ఈ పేపర్లో కూడా చూసినాం. వచ్చింది పులి చూడండి చూపిస్తారు. మరి అంత దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా 2-3 కెమెరాలు పెట్టి వాళ్ళు జల్దీ బంధిస్తే మాకు కూడా యథార్థం ఉంటుంది. ఎందుకంటే మేము నైట్లో ఉంటాం, తెలియదు. మేము ఆల్రెడీ లేబర్ వస్తాం మాకు. దానికి నైట్ 1 గంటకు వచ్చి మేము 5 గంటలకు మార్కెట్కి వెళ్ళాం. అలాంటి వాళ్ళకి మాకు చాలా ఇబ్బంది. నైట్లో వస్తుంది. నైట్లో మేము ఉంటాం. ఇక్కడ ఏమైనా మాకు ఎవరు బాధ్యత? అందుకే వాళ్ళు పట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎయిర్పోర్ట్ వాళ్ళు 20 బోన్లు పెట్టాము. ప్రతి ఒక్క బోన్కి ఒక మేక పిల్లలను కట్టేసి దానికి గడ్డి వేసి ఎర్రబెట్టాము అని చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత 16 ట్రాప్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళ వంతు కృషి కూడా వాళ్ళు చేస్తున్నారు కదా. వాళ్ళు చేస్తున్నారు అంటారు. మరి అది కనిపించినప్పుడు ఆ పులి ఎటు వెళ్తుంది, ఏం కథ అనేది ఆ సీసీ కెమెరా పెట్టేస్తే అది సరిగ్గా గుంజేస్తుంది. గుంజితే ఇప్పుడు ఉదాహరణ బండి ఇక్కడ నుంచి వెళ్ళిందంటే ఈ సీసీ కెమెరా నుంచి అంటే మనకు విలేజ్ ఉదాహరణ నాది బాధ కూడా గొల్లపల్లి ఉన్నది. ఇక్కడ నుంచి వెళ్ళిందంటే ఈడ అనిపించింది పులి.
ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ నా బండే వస్తుంది అనుకో, గొల్లపల్లికి బండి వెళ్ళింది, శంషాబాద్ వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే అని ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, అదంతవరకు అనిపిస్తుంది. అది ఇక్కడ రాలేదు అంటే వాళ్ళు గమనించి ఆ చుట్టుపక్కల వలల్లోకి వేసి దాన్ని జల్దీ పట్టుకుంటే మాకు అందరికి సంతోషమే. అదే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగ తప్పించుకుని పోతాడంటే ఏ కెమెరాలు దొరుకుతాడు? ఒక బండి పోయిందంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ పోయిందంటే వాళ్ళు ఎట్లా అబ్జర్వ్ చేస్తారో ఈ పులిని కూడా అట్లా అబ్జర్వ్ చేసి పట్టుకుంటే బాగుంటుంది. చెప్పండి తాత, భయప్రాంతులకు గురవుతున్నారు అంటే భయం వేస్తుందా? రోజు ఇటు నుంచే వెళ్తుంటారు, తిరుగుతుందంటే భయం. పూలు కూడా ఇక్కడ కోస్తారని తెలుస్తుంది, పూలన్నీ గుడ్డి మల్కాపురం పోతాయి. నేను మా భార్య వస్తుంది, ఇంచుమించు మా ఈడ ఒక 6 కుటుంబాలు ఈ నైట్ 1 గంటకే వస్తాం మేము ప్రస్తుతం. డైలీ ఒక్కరోజు కాదు, మేము 1 గంటకు వస్తేనే మేము 5 గంటల మార్కెట్ వెళ్తేనే మాకు రేటు. 1 గంట లేట్ అయింది అనుకో రేటు పడిపోతుంది. పొద్దున 100 రూపాయలు మేము అనుకో వెంకసరికి 50-60 రూపాయలు అవుతుంది, 10 రూపాయలు కూడా అవుతుంది. వాళ్ళు కూడా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, తొందరగా పోతేనే వాళ్ళకు తీసుకునే ట్రైన్లకు బస్సులకు పంపిస్తారు. అలాంటి పరిస్థితులు మేము తొందరగా రావాలంటే మాకు ఉంటుంది. తొందరగా వస్తే ఇక్కడ భయం అయితే మాకు పరిస్థితి ఇది. వాళ్ళు జల్దీ తొందరగా పట్టుకొని విధంగా పట్టారు. ప్రయత్నం చేసి తొందరగా పట్టుకుని మాకు చేస్తారు. పిల్లలు మనవులకు వస్తుందా, అమ్మాయి ఇంట్లోకి వస్తుందా, మన వాడుకోపోతుందా, ఇట్లా పిల్లలు చిన్న పిల్లలు భయపడుతుంది. ఇట్లా చిన్న పిల్లలు భయపడుతున్నారు. దగ్గరనే ఉంది మనకి ఎయిర్పోర్టు, శంషాబాద్. చిన్న పిల్లలు మా ఇంట్లో అంటున్నారు, నాని ఎట్లా వస్తుందా, మన దగ్గరకు వస్తుందా, మన ఊళ్ళోకి వస్తుందా అని భయపడుతున్నారు. జర దెబ్బ పడితే బాగుంటుంది దాన్ని అని మాకు. మబ్బులో 2 గంటలకు వస్తాం పూలు తెంపడానికి. పుల్లుంది అంటారు, చాలా భయం వేస్తుంది. పూలు తెంపడానికి కూడా అక్కడిక్కడ చూసుకుంటా తెంపుతున్నారు, చాలా భయం వేస్తుంది. నిన్నటి వరకు కూడా కొంతమంది పూలు తెంపే వాళ్ళు, మీరు మరి మీ తోటి వాళ్ళు కూడా కట్టెలు పట్టుకొని తిరిగినారని కూడా తెలుస్తుంది. అంటే పులి ఎక్కడన్నా వస్తే దాడి చేస్తుందేమో అని భయపడుతున్నారు. తోటి పిల్లలు కూడా కట్టెలు పట్టుకొని తిరిగిండ్రు నైట్ మా కంపెనీకి. తెల్లవారు వరకు తెంపేసి 6 గంటల వరకు ఇంటికి వెళ్ళిపోతాం. అది కనిపించాలి ఇప్పటి వరకు అయితే, కానీ కనిపించిందని సీసీ కెమెరాలని అంటారు, మనుషులకు ఎవరు కనిపించలేక ఇప్పటి వరకు అయితే. అదే భయం వేస్తుంది. చూస్తున్నారు కదా ప్రజలు కూడా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేకపోతే సెంట్రల్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టింది. ఈ పూర్తి ఫెన్సింగ్ సెంట్రల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇక్కడ నించొని ప్రజలను కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. గత 6 రోజుల క్రితం పులి కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఫెన్సింగ్ దాటి వెళ్ళింది. ఆ ఫెన్సింగ్ ముందు కూడా ఫెన్సింగ్ దగ్గర ఒక ప్రత్యేక అలారం అయితే ఉంటది. ఆ అలారం ఏదైనా ఎవరైనా దుంకినా లేదంటే బట్ట ఏదైనా తగిలినా కూడా ఆ బిగ్ అలారం అలర్ట్ అయితే వస్తుంది. దాని ప్రకారమే పులి దుంకింది, అక్కడ నుంచి ఫెన్సింగ్ నుంచి దాటిందని అయితే పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ అంతా కూడా విలేజర్స్ అయితే ఉంటారు. మన చుట్టుపక్కల అయితే చూడొచ్చు, ఈ మొత్తం మీద అయితే ఒక గులాబీ తోట అయితే కనిపిస్తూ ఉంది. ఈ గులాబీ తోట దగ్గర కూడా చాలా మంది విలేజ్ నుంచి వచ్చి వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు. ఈ గులాబీ తోటలో అంటే పొద్దున మబ్బులో 2 గంటల నుంచి రాత్రి మబ్బుల వరకు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. పులి ఎప్పుడు వస్తుంది అని చెప్పి పిల్లలే గాని పెద్దలే గాని పెద్ద కట్టెలతో వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు ఫారెస్ట్ వాళ్ళు కృషి అయితే చేస్తున్నారు. గత 6 రోజుల నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చిరుత కలకలం రేగుతోంది. మరోసారి ఈసారి నేరుగా ఎయిర్పోర్ట్ రన్వే పైకి వచ్చినట్టు తెలుస్తుంది. గత వారం చిరుత కూనలతో కలిసి ఎయిర్పోర్ట్ గోడ దూకినట్టుగా కొంతమంది గుర్తించారు. ఈ నేపథ్యంలో చిరుతను బంధించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బోనులను కూడా ఏర్పాటు చేశారు. బోనులో చిరుతకు ఎర కూడా వేశారు, మేక మాంసంతో ఎర వేశారు. అయినప్పటికీ కూడా బోన్లో చిక్కకుండా చిరుత తప్పించుకొని తిరుగుతోంది. 6 రోజుల నుంచి అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది. చిరుతను బంధించేందుకు బోన్ల సంఖ్యను కూడా అటవీశాఖ అధికారులు పెంచారు. ఎయిర్పోర్ట్ పక్కన చెట్ల మధ్యలో చిరుత దాక్కున్నట్టుగా గుర్తించారు. చిరుత ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందనే ఆనవాళ్ళను కూడా అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. ట్రాప్ కెమెరా విజువల్స్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. మొత్తం మీద ఇవాళ ఖచ్చితంగా చిరుతను పట్టుకొని తీరుతామంటున్నారు ఫారెస్ట్ అధికారులు.